రుణమాఫీ రణబేరి మోగింది. అబద్దాలతో నమ్మించి గొంతు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతన్నలు యుద్ధ భేరి మోగించారు. రాష్ట్రంలో రుణమాఫీ జరగక మనోవేదన చెందుతున్న వేలాది మంది రైతుల ఆక్రోశం కట్టలు తెంచుకుంటోంది. ఇక సంపూర్ణ రుణమాఫీనో రణమో తేల్చుకుంటామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. రైతు కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతన్నలు సమరభేరి మోగించారు. రైతు కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ కేంద్రంగా రుణమాఫీ రణబేరి మోగింది. కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ చేపట్టిన భారీ దీక్షలో వేలాది మంది అన్నదాతలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ మంత్రుల తీరుపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందేనని, అప్పటి వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు. ఆరుమూరు రైతు దీక్షకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వేలాది మంది అన్నదాతలకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మద్దతు ప్రకటించారు. రైతులతో కలిసి దీక్షలో కూర్చొని ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విమర్శించారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రైతాంగాన్ని సీఎం రేవంత్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాల్సిందేనని, అప్పటి వరకు అన్నదాతలకు మద్దతుగా బీఆర్ఎస్ నిలుస్తుందని తేల్చి చెప్పారు. బాల్కొండ, ఆరుమూర్, నిజామాబాద్ నియోజకవర్గాల్లోని 1,44,838 మంది రైతులకు గాను 51,141 మంది రైతులకే రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయని, మిగతా 93,495 మందికి మాఫీ వర్తించలేదని లెక్కలతో వివరించారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టే అన్ని పోరాటాలకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. తప్పకుండా మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, మమ్మల్ని ఎంత నిర్బంధించినా రైతులతోటి ఉంటాం. రైతులతో మద్దతు తెలుపుతూ వారి యొక్క పోరాటానికి మద్దతు తెలుపుతూ కడదానిక మేము వాళ్ళకు అండగా ఉంటాం. ఈ రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ, రైతు భరోసా, 500 రూపాయల క్వింటల్, ఈ 3 రైతులకు నెరవేర్చేదానిక ఆగే సమస్య లేదు. తప్పకుండా రైతుల పక్షాన నుండి పోరాటం. పోలీసుల ఆంక్షలను దాటుకొని వేలాదిగా రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. 44వ జాతీయ రహదారిని ఆనుకొని ఆరుమూరు వెళ్లే మెయిన్ రోడ్డులో దారి పొడవునా రైతులంతా ధర్నాలో పాల్గొనడంతో కిక్కిరిసింది. ఆరుమూరు దీక్షలో పాల్గొన్న రైతులు సీఎం, మంత్రులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలిచ్చారు. అబద్దాలు, అసత్యాలతో గెలిచి ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే నెల 15 లోపు అర్హులందరికీ ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేయాలని తీర్మానం చేశారు. అప్పటికీ స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. మహాధర్నాలో దాదాపు 4,000 మంది రైతులు పాల్గొనగా ఆర్డీఓ స్వయంగా దీక్షా వేదిక వద్దకు వచ్చి వినతి పత్రం స్వీకరించారు. ఖచ్చితంగా రైతు రుణమాఫీ సాధించేంత వరకు, ఖచ్చితంగా రైతు రుణమాఫీ వచ్చేంత వరకు పోరాటం కొనసాగుతుంది. ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఈ నుంచి హైదరాబాద్ దాకా ఈ ప్రభుత్వాన్ని ముట్టడిస్తాం. రైతన్నల వెంటే ఉంటాం. గతంలో ఎర్రజొన్న రైతుల కోసం ఉద్యమం చేసినాం, సాధించుకున్నాం. పసుపు సాధన కోసం పాదయాత్ర చేసినాం మేమంతా కలిసి. మళ్ళీ కూడా ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ, రైతు భరోసా కూడా ఖచ్చితంగా వచ్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తాం. మరి వెంటనే ప్రభుత్వం దిగొచ్చి రుణమాఫీని ఎన్ని రోజులు ఇస్తామో ప్రకటించాలా, వెంటనే రుణమాఫీ చేయాల్సిందే కోరుతాం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతన్నల నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో రుణమాఫీ కోసం రైతులు భారీ ధర్నా చేపట్టారు. అన్నదాతల పోరాటానికి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. రేవంత్ ప్రభుత్వం దిగివచ్చి రుణమాఫీ పూర్తి చేసే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు. రైతులను గోసపెడుతున్న కాంగ్రెస్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 40% మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రైతులందరికీ రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా సంఘం మండలం కాపలకానిపర్తిలో రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు.